హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం ద్వారా రెగ్యులర్గా ఇటువంటి మంచి అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. సో ప్రజెంట్ వైజాగ్లోనే WNS మనకి సిరిపురం బ్రాంచ్లో అయితే ఉండడం జరిగింది. సో ప్రజెంట్ రెండు రకాల రోల్స్ గురించి అయితే హైర్ చేస్తున్నారండి. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా ఎంట్రీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి HR ఎగ్జిక్యూటివ్ రోల్స్ గురించి అయితే హైర్ చేస్తున్నారు. సో రెండింటికి కూడా ఫ్రెషర్స్ అయితే అటెండ్ అవ్వచ్చు. కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఎంట్రీ రోల్ గురించి మాట్లాడుకుంటే మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఛాన్స్ ఉందండి. అసోసియేట్ లెవెల్ మనకి డెసిగ్నేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే అడిగారు. అలాగే మనకి 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. స్కిల్స్ విషయానికి వస్తే మనకి మంచిగా టైపింగ్ ఉండి కమ్యూనికేషన్ ఉంటే డెఫినెట్లీ సెలెక్ట్ అవుతాం. 30 words per minute అనేది మనకి సేఫ్ జోన్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా టైపింగ్ బాగా ప్రాక్టీస్ చేసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. అండ్ ఈ జాబ్ రోల్లో మనకి రొటేషనల్ షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి. సో డే ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది, అలాగే మిడ్ నైట్ లాగ్ ఆఫ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయాలి. లొకేషన్ అయితే మన వైజాగ్లోని సిరిపురంలోనే ఇవ్వడం జరుగుతుంది. సో HR నేమ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే HR ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ గురించి కూడా హైర్ చేస్తున్నారు. దీనికి కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఛాన్స్ ఉందండి. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MBA పాస్ అయి ఉండాలి. అలాగే మన దగ్గర ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో మనకి కంప్లీట్గా డే షిఫ్టే ఉంటుంది, ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో నెక్స్ట్ వీక్ అంటే మనకి మండే టు ఫ్రైడే అనేది ఇంటర్వ్యూకి మీరు డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చండి. లేదు మీకు పాసిబిలిటీ లేకపోతే మనకి ఇక్కడ HR మెయిల్ ID అయితే ఇవ్వడం జరిగింది. సో మీ అప్డేటెడ్ రెజ్యూమేని HRకి అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. సో గైస్, మీకు పాసిబుల్ అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. ఎవరైతే జాబ్ నీడ్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ డేటా ఎంట్రీకి సంబంధించి 100 ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.